అంతా కలిసి నన్ను వేరు చేసి పారేశారు. నేను ఒక్కదాన్నే కిచెన్ లో కష్టపడుతుంటే వీళ్ళందరూ మూకుమ్మడిగా ఒక చోట కూర్చో పల్లీలు నువ్వుల పట్టి అయితే తింటున్నారు. అమ్మ దొంగల్లారా, నాకు ఇవ్వకుండా మీరే తింటున్నారని నేను వస్తే వాళ్ళ చిన్నప్పుడు స్టోరీ అయితే చెప్తున్నాడు మా బావ. మేము తినే ఈ స్నాక్స్ ని లేవిడాలు అని అంటారంట. పేరైతే కొత్తగా ఉంది కదా, మీ దగ్గర ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. మేమైతే నువ్వుల పట్టి అని అంటాము. అలా కొన్ని స్నాక్స్ పొట్టలోకి పంపించాక మేమైతే కొంచెం గేమ్ అయితే ఆడుతున్నాము. ఇప్పుడు చలి కదా, బయటికి వెళ్ళలేదు పిల్లలు అసలు, అందుకే కొంచెం టైం పాస్ ఇద్దామని వాళ్ళతో అయితే మేము ఆడుకుంటున్నాము. వీడియో అంతా అయిపోయి ఎడిటింగ్ చేసేటప్పుడు తెలిసింది మా ఆయన ఇంత చీటింగ్ చేశాడని. పంటలు వేసుకునేటప్పుడు కూడా పిల్లలకి సైగ చేస్తున్నాడు అనమాట. నేను వేసినట్టే వెయ్యి, లేదంటే నువ్వే తొత్తు పెట్టాలని. ఎన్నిసార్లైనా మేమే అవుట్ అవుతున్నాం ఏంటబ్బా అని ఆలోచిస్తే కూడా అర్థం అవ్వట్లేదు. ఎప్పుడు కొట్టినా కూడా ఫస్ట్ మా చేతనే కొట్టిస్తున్నాడు అనమాట. తొత్తు ఎలా అవుతాడు, అవుట్ ఎలా అవుతాడు, అందుకే మేమే మాటి మాటికి అవుట్ అయిపోతున్నాం. ఇంత చీటింగ్ చేసే వాళ్ళతో ఎవరు ఆడతారు? అమ్మయ్య దొరికిందిలే చేప, వీపు విమానమ్మతో మోగిద్దాం అనుకునే లోపే మళ్ళీ నన్నే అవుట్ చేశాడు. సీన్ రివర్స్ అయ్యి మాటి మాటికి నేనే అవుట్ అవుతున్నా. నేనైతే జంపు, ఇక నేనైతే వీళ్ళతో అస్సలు ఆడను.